ధైర్యవంతుడైన పొటర్ గురించి విని రాజు అతన్ని సైన్యానికి నాయకుడిగా పిలిచాడు. భయపడ్డ పొటర్ ఆలోచించాడు. నేను ఎలా యుద్ధం చేస్తాను? నేను గుర్రం ఎక్కడం కూడా తెలియదు. ఉదయం పొటర్ తన భార్య సహాయంతో పొడవైన గోధుమరంగు గుర్రంపై ఎక్కడానికి ప్రయత్నించాడు. పడిపోకుండా ఉండేందుకు అతని భార్య తాడుతో అతన్ని బిగించి కట్టింది. ఆ గుర్రం ఒక్కసారిగా దూసుకెళ్లి పోటర్ను పొలాలు, అడవుల గుండా ఈడ్చుకెళ్ళింది. పోటర్ ఒక చెట్టు కొమ్మ పట్టుకున్నాడు, కాని గుర్రం మొత్తం చెట్టునే పీకేసింది. శత్రువులు అతన్ని రాక్షస యోధుడిగా పొరబడి భయంతో పారిపోయారు. శత్రురాజు తన ఖాళీ శిబిరంలో ఓటమి ఒప్పుకొని లేఖ వదిలి వెళ్ళిపోయాడు. పోటర్ తిరిగి వినమ్రంగా నడుచుకుంటూ వచ్చాడు. కాని ప్రజలు అతన్ని వీరుడిగా కేరింతలతో ఆహ్వానించారు. రాజు అతనికి అపారమైన ధనాన్ని బహుమతిగా ఇచ్చాడు. పోటర్ ఇక శాంతిగా జీవించాడు.